మత్తయి సువార్త 22వ అధ్యాయము 12-13 వచనాలు. 12వ వచనం నేను చదువుతాను, 13వ వచనం మీరు చదవండి. అందరూ బైబిల్ ఉన్న వారందరూ తెరవండి, మనం అందరం చదవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతాను, 13వ వచనం మీరు చదవండి. స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పారు. ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి, మన వాక్యంలోనికి ముందుకెళ్ళిపోదాం. దేవాకరణ సంపడతండి పరిశుద్ధ మహిమ మహారాజ మరోసారి మీ పరిశుద్ధమైన ప్రార్థన దాన్ని నాకు ఆరాధన అంతట్లో మా పూర్ణ జ్ఞాపకం బలపరిచిన స్తోత్రాలు. వాక్యపరిచగా మీ దాసులు ఉండగా ఈ దాసులు జ్ఞాపకం చేసి ఆత్మశుద్ధ బలపరచదు. మన ఇక్కడ దినాల అపాయకరమైన దినాల మాత్రము ఈ సింహాసన చర్చలు మాత్రమే మీ సంఘాన్ని దర్శించి మనల్ని మాత్రమే మీ వాక్యం మా జీవితాన్ని దర్శించుకుని ఈ విశ్వాస జీవితాలు మాత్రం ఎలా జీవించాలని మాత్రమే మా వేరే దర్శించి మేము బలపరచండి. మహిళ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని తక్కువ మా ప్రియ పరలోక తండ్రి. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం మనం చదువుకున్నాం. 12వ అధ్యాయంలో లేక 11వ అధ్యాయంలో దేవుడు అనేక మార్లుగా జనులకు అర్థమయ్యే రీతిలో ఆయన ఉపమాన రీతిగా విషయాలు చెప్పేవాడు. ఆ రీతిగానే ఈ 22వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. దేవుణ్ణి శాస్త్రులు శిష్యులు ఆయన్ని వెంబడిస్తున్నారో లేదో కానీ, జనం ఆయన ఉన్న చోట ఉంటున్నారో లేదో కానీ, ముగ్గురు అతి ప్రాముఖ్యంగా ఉండేవారు: శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరెప్పుడు కూడా ఆయనలో ఏదైనా లోటు కనబడుతుందా, ఆయన్ని పట్టుకుందామా అని ఎదురు చూసేవారు. అలా ఆయన ఒక ఉపమానంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు, ఆ రాజుకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి వివాహ వయసు వచ్చింది. వివాహం చేద్దామని అనుకొని వివాహం తారీఖు నిశ్చయించుకున్నాడు. ఆయన ఎవరు? రాజు కదా. రాజు వివాహం అంటే సాధారణం ఉంటుందా? సహజంగా మనం ఆలోచిద్దాం. ఆయన ఒక రాజు, ఒక దేశానికి రాజు. అతనికి ఉన్న కుమారుని యొక్క వివాహం చాలా ఘనంగా చేయాలని, ఘనమైన వివాహం జరిగించాలని ఆలోచన కలిగి ప్రారంభించాడు. గొప్పవారిని పిలిచాడు. ఆయన స్తోమతికి తగినట్లుగా, ఆ రాజు అతని స్థాయికి తగినట్లుగా ఉన్న వారిని పిలిచారు. అధికారులను పిలిచాడు, సైన్యాధిపతులను పిలిచాడు. రాజు కాబట్టి అతనితో పాటు ఉన్న ఆ సహాయకంగా లేక అతనికి మిత్రులుగా ఉన్న రాజులను కూడా పిలిచి ఉంటాడు. మరి వారందరూ ఆ వివాహానికి వేంచేశారు. అయితే కొందరిని పిలిచాడు. అయ్యా, మనం ఇలా వివాహం ఉంది, రాజకుమారుడి వివాహం, విందు సిద్ధంగా ఉంది, నాట్యం ఆడేవారు వారి స్థలంలో వారు సిద్ధంగా ఉన్నారు, గాయకులు పాడగలిగేవారు వారందరూ సంసిద్ధంగా ఉన్నారు. మరి రాజు వివాహంలో ఎటు పడితే అటు వాళ్ళు వస్తారా? ప్రఖ్యాతి నొంది పాడగలిగిన వారు వచ్చారు, ప్రఖ్యాతి నొంది ఆడగలిగిన వారు వచ్చారు, శ్రేష్టమైన రుచికరమైన ఆహారం సిద్ధం చేసేవారు వచ్చారు, సిద్ధం చేశారు. మరి పిలువబడిన వారు రాలేదు అని తన పని వారిని పంపించాడు. వీళ్ళు వారేం మర్చిపోయినట్లు, అధికారులు కదా, గొప్ప వ్యాపారవేత్తలు కదా,
మరి మంచి ధనవంతులు కదా, వెళ్ళి వారిని పిలు అన్నాడు. అప్పుడు వెళ్ళాడు, పిలిచాడు, వారు రాలేదు. మరి రాజు ఎందుకో మరి ఇంకొక పరివారం అందరిని పిలిచి, మీరు వెళ్ళండి, వెళ్ళి పెళ్లికి అంతా సంసిద్ధంగా ఉంది, ఇక విందు ప్రారంభించబోతున్నాం, వివాహ విందు. నాకున్న కుమారుడు, నా కుమారుని వివాహం, ఇది ఎంత ఘనంగా జరగాలి కదా. అంత ఘనమైన వివాహంలో ఘనమైన వారందరూ, గౌరవప్రదమైన వారందరూ వచ్చేసారు, మీరు రావాలి అని కొందరు పనివారిని పంపించారు. ఆ పనివారు వెళ్ళి ఆ ధనవంతుల దగ్గర, ఆ వ్యాపారస్తుల దగ్గర, అయ్యా రాజకుమారుడు వివాహం కదా, మరి మీరు రాలేదు, మీరు లేకపోతే వివాహంలో బాగుండదు, రండి అని పిలిచాడు. ఒకరు అన్నారు, మేము వ్యాపార నిమిత్తం బయటకు వెళ్తున్నామండి, రాలేము. ఆయన రాజకుమారుని పెళ్ళి, ఈ దేశానికి రాజు ఆయన కుమారుని పెళ్ళి, రావాలి కదా అంటే, లేదు మేము వ్యాపారంగా కొంచెం దూరం వెళ్లాల్సి ఉంది, మాకు కాస్త పని ఉంది, రాలేమన్నాడు. బహుశా విశ్వాసమైన పనివారేమో వాళ్ళు. నువ్వు ఈరోజు ఇంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఆ రాజు, గుర్తుపెట్టుకో. మీరందరూ రాజ్యంలో సుఖంగా నిద్రిస్తూ ఉంటే రాజు అక్కడ యుద్ధ భూమిలో యుద్ధం చేశాడు. మీరు ఇక్కడ ఆనందంగా ఉండటానికి రాజు రాత్రింబవళ్ళు పన్నాగాలు పని శత్రువులు సంహరిస్తే ఈరోజు నువ్వు నెమ్మదిగా ఉన్నావు, గుర్తుపెట్టుకో అన్నాడు. మరి అసలే ధనవంతులు కదా, వీరేమో పనివారు అయిపోయారు. కోపం వచ్చింది, దుర్భాషలాడారు. ఈ పనివారు విశ్వాసమైన వాళ్ళేమో, ఆ రాజే లేకపోతే ఈరోజు నీ పరిస్థితి నువ్వు ఒక దాసునిగా ఉండుంటావు. పరాయి దేశపు రాజు వచ్చి నిన్ను బంధించి తీసుకొని వెళ్ళి అతని పనులు చేయించుకోవటానికి అతని ఇంటిలో పనివారిగా నువ్వు ఉండుంటావు. ఆ రాజే లేకపోయింటే అన్నారేమో. కోపం వచ్చేసిన వారికి చంపేశాడు. ఎందుకు పిలిస్తే కృతజ్ఞత భావం లేని వారు ఆ పని వారిని చంపేశారు. ఈ విషయం రాజుకు తెలిసింది. అరే, నాకున్న కుమారుని వివాహానికే కదా నిన్ను రమ్మన్నాను, నేను నిన్ను విందుకు రమ్మన్నాను. ఈ ఆనందకరమైన సమయంలో, ఈ సంతోషకరమైన సమయంలో మీరు వచ్చి నాతో పాటు సంతోషించండి అని నేను పిలిస్తే నువ్వు రాకపోగా ఏం చేశావు? చంపేస్తావా? రాజు కోపం వచ్చింది. దాని దండుని పంపించాడు. వారినందరినీ సంహరించి పట్టణాన్ని కాల్చివేశాడు. రాజు చాలా బాధపడ్డాడు. నా వారే పిలిస్తే రాలేకపోయారని బాధపడి పనివాడిని పిలిచాడు. వెళ్ళు, ఎక్కడికి? రాజమార్గానికి వెళ్ళు. రాజమార్గానికి వెళ్ళి కనబడిన వారందరినీ పిలు. నేను రాజు కదా, నా స్తోమత తగిన వారిని పిల్లలు నేను పిలిచాను, కానీ వారు నన్ను గౌరవించలేదు. అయితే ఇప్పుడు నువ్వు రాజమార్గానికి వెళ్ళు, నీకు కనబడిన వారిని పిలు. ఒకడు అన్నాడు, అయ్యా చెడ్డవారు కూడా ఉంటారు రాజమార్గంలో, మంచివారే కాదు. దుర్మార్గులు ఉంటారు, త్రాగుబ్రోతులు ఉంటారు, చెడ్డ పని చేసేవారు ఉంటారు, వంచకులు ఉంటారు. మరి ఎలా? మంచివారు లేరు, చెడ్డవారు లేరు, అందరిని పిలువన్నాడు. అందరూ ఆ వివాహశాలకు రాగా ఆ వివాహశాల నిండిపోయింది. ఇది 10వ వచనం. 11వ వచనంలో ఏమన్నాడంటే, సరే అప్పటికి యుద్ధం చేసి వచ్చాడు, పట్టణాన్ని కాల్చాడు కదా, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, రాజు యొక్క వివాహం కాబట్టి సైన్యాన్ని, ఆ కాపరులని, వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ ఉంచి, సర్లే ఏదో జరిగిపోయింది, పిలిచిన వారన్నా ఉన్నారు కదా, విందుశాల నిండిపోయింది కదా, విందుకు వెళ్దామని వెళ్ళాడు. విందుకు వెళ్తే అన్ని వేల మంది విందు ఆనందంగా ఉన్నారు. పాటలు పాడేవారు పాడుతూ ఉన్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తూ ఉన్నారు, ఆనందంగా నవ్వేవారు నవ్వుతూ ఉన్నారు, తినేవారు తింటూ ఉన్నారు. ఆహ్లాదకరమైన వివాహం, సంతోషకరమైన విందులో రాజుకి ఒకడు కనబడింది. ఒకడు పెళ్లి వస్త్రాలు లేవు. ఆయన రాజు కదా, వచ్చిన ప్రతి వానికి ఒక వస్త్రాన్ని ఇచ్చాడు, పెళ్లి వస్త్రం.
ఈ వస్త్రాన్ని ధరించుకొని నువ్వు పెళ్లి శాలకు వెళ్ళాలి. అయితే ఒకటి ధరించుకోలేదు. 12వ వచనం చూడండి. స్నేహితుడా, చాలు. ఇక్కడ రాజు ఒక మాట అడుగుతున్నాడు. కోప్పల్లా, ఆయన ఒక క్లారిటీ తీసుకుంటున్నాడు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని వారు తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టారు. ఆయన చుట్టూ వారు కమ్మి ఉన్నారు. ఈయన పరిశీలించాలని, సమాధానం కోసం కాదు, పరిశీలించాలని. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ఏమి ఇలా అంటుంది, మరి నువ్వేమంటావు? అమ్మా అమ్మా ఎవరు నీకు తీర్పు తీర్చలేదా అన్నాడు. ఆయన మాటలో ప్రేమ ఉంది. ఇక్కడ ఈ రాజు ఏమంటున్నాడు? స్నేహితుడా, స్నేహితుడా, నీ పెళ్లి వస్త్రాలు ఎక్కడ? వివాహానికి రావాలంటే పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి వారు ఆ వస్త్రాన్ని ధరించారు. మరి నీ పెళ్లి వస్త్రాలు ఎక్కడ? రాజు అడిగిన ప్రశ్న. ఇందుకు ఎవరి రాజు? ఎవరి రాజు? ఏంటి ఆ వస్త్రాలు? ఎలా ఇచ్చాడు? ఇచ్చిన దాన్ని ఎందుకు ధరించలేకపోయాడు? దానివల్ల జరిగిన ఆ శిక్ష ఏంటి? కొన్ని మాటలు వచనం వెంబడి వచనం మనం చదువుకొని ముందుకెళ్ళిపోతాం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనలు 24:7 వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ఎవరి రాజు? గుమ్మాలను అడుగుతున్నాయి, తలుపులు అడుగుతున్నాయి. ఒక రాజు రాబోతున్నాడు, మీ తలలు పైకెత్తుకోండి అంటున్నాడు. ఎవరి రాజు? చూడండి. బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మలను లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. గుమ్మంలారా ఎవరి రాజు? తలుపులారా ఎవరి రాజు? ఎందుకు పైకి ఎత్తుకోవాలని అడుగుతున్నారే? ఎవరు 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 ఆ రాజు అంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవాయే ఆ మహిమ కలిగిన రాజు. ఆ మహిమ కలిగిన రాజు విందు ఏర్పాటు చేశాడు తన కుమారుని వివాహానికై. పిలువబడిన వారు అనేకులను పిలిచాడు. అయితే రాలేకపోయారు, ఆ విందులోనికి రాలేకపోయారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది రాకపోవడానికి. అయితే 12వ వచనంలో ఏమన్నాడు దేవుడు? ఆ రాజు అడిగాడు, స్నేహితుడా, నీ వస్త్రములు పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలా వచ్చావు? ఏంటి ఆ వస్త్రాలు? పరిశుద్ధ గ్రంథంలో అనేక రకములైన వస్త్రాలు ఉన్నాయి. శ్రేష్టముగా చెప్పబడేవి 7 వస్త్రాలు ఉన్నాయి. అయితే మనం ఒక 4 విషయాలు చూద్దాం. చూడండి. ఆది కాండము 3వ అధ్యాయం 7వ వచనం. ఇంతకీ ఈ వస్త్రాలు ఎవరిచ్చారు? ఆది కాండము 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను, చాలు. ఇక్కడ ఆదాము హవ్వలు దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకున్నారు. సహజంగా ఇటువంటి వస్త్రాలు అనుకున్నారు. అయితే ఆది కాండం 3వ అధ్యాయం 21వ వచనంలో చూడండి ఆ మాట. దేవుడైన యెహోవా ఆదామునకును చాలు. ఎవరిచ్చారు ఈ చర్మపు చొక్కాయలు? ఈ వస్త్రములు సాక్షాత్తు ఆ దేవుడే తన చేతుల ద్వారా వస్త్రాన్ని రూపించాడు.
ఆ పాపము చేసి వారు దిగంబరులుగా ఉన్నారని అంజూరపాకులతో చేసుకున్నారు. అది నిలకడైంది కాదు. వారు చేసుకున్న వస్త్రాలు స్థిరమైన వస్త్రాలు కావు. అది కొంత రోజులు లేక కొంత కాలం అయితే ఎండిపోయి రాలిపోయేది. తిరిగి వారి దిగంబరత్వం వారు కనబడేది. అయితే అటువంటి వస్త్రాలు కాదు, దేవుడైన యెహోవా ఇచ్చిన వస్త్రాలు. దేవుడే వస్త్రాలు ఇచ్చాడు. ఎంత శ్రేష్టమైన ఆలోచించండి. అది దేవుడిచ్చిన వస్త్రం. అది వారిని కాపాడుకొనుటకు లేక వారి దిగంబరత్వాన్ని కప్పుకొనుటకు దేవుడిచ్చిన వస్త్రాలవి. మరి ఆ స్నేహితునికి ఏం లేవు? మొదటిగా ఆ స్నేహితునికి ఏం లేదంటే దేవుడిచ్చిన వస్త్రాలు లేవు. అది దేవుని చేత ఏర్పరచబడిన వస్త్రాలు. ఆ దేవుడే ఇచ్చిన వస్త్రాలు. మానవులు ఇచ్చింది కాదు. మానవులు చేసేటివి, మానవుడు ఇచ్చేటివి కొంతకాలమే, కొన్ని కాలమే, కొన్ని రోజులే. అయితే దేవుడిచ్చేది తరతరములకు నిలబడేది. అటువంటి స్థిరమైనదిగా దేవుడు వస్త్రాలను ఇచ్చాడు. ఆది కాండంలో ఆదాము హవ్వకి వారిచ్చుకున్న వస్త్రాలు కాదు, అవి అస్థిరమైనది. అయితే దేవుడు ఇచ్చిన వస్త్రాలు శ్రేష్టమైనది. మొదటిగా అది ఎవరిచ్చారు చెప్పాలి. మరి ఎవరిచ్చారు? దేవుడిచ్చిన వస్త్రాలు. రెండవది యెషయా గ్రంథంలో చూస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం చూడండి. చాలు, ఇక్కడ ఒక వస్త్రం ఉంది. ఇది ఏ వస్త్రము? ఉల్లాస వస్త్రం. అంటే సంతోష వస్త్రం. ఎంతో మంది సంతోషం కోసం ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. కొందరు త్రాగితే సంతోషం వస్తుందని త్రాగుడు బానిసలైపోయారు. కుటుంబం చాలా చెదరైపోయింది. కొందరు సినిమాల ద్వారా సంతోషం అని చెప్పి విచ్చలవిడి అనే జీవితం జీవిస్తున్నారు. కొందరు మాదక ద్రవ్యాల ద్వారా వారికి సంతోషం కలుగుతుందని వాటి వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడుంది సంతోషం? ఎక్కడుంది నిజమైన సంతోషం? నేటి దినాల్లో జనాలు వెతుకుతున్నారండి సంతోషాన్ని. తినుట ద్వారా సంతోషం ఉందేమో అని అనుకుంటున్నారు. త్రాగుట ద్వారా సంతోషం ఉందేమో అని అనుకుంటున్నారు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఒక ప్రయత్నం చేశాడు, ఒక ఎక్స్పెరిమెంట్. ఏంటి? తన మనస్సుకు నచ్చినదల్లా చేస్తే ఆ అనుభవం ఎట్లుంటుందో అనుకున్నాడు. అర్థమైందా? మానవుడు సహజంగా అనుకుంటుంటాం కదా, నాకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుందని. అది ఎంత బాగుంటుందో అని సొలొమోను రాజు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. నా మనస్సు కోరిన దాన్ని, ప్రతిదీ దాన్ని నేను వద్దనలేదు. నగరాలను కట్టించాడు, వనాలను కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, సుఖించాడు, తిన్నాడు, అన్ని చేశాడు. అన్ని చేసిన తర్వాత ఆయన ఒకటి అన్నాడు, అర్థమయ్యేవన్నీ అర్థం. ఆ తినుట ద్వారా, ఆ తోటలు నాటించుకోవడం ద్వారా, ఆ పట్టణాలు కట్టించుకోవడం ద్వారా ఉల్లాసం లేదు, ఉల్లాసం లేదు, సంతోషం లేదు, దిగులే. ఏమి తిన్నా దిగులే, ఎందులో ఉన్నా దిగులే. ఆయన ఇచ్చాడు ఒక వస్త్రం, అది ఉల్లాస వస్త్రం. కాళ్ళకు బేడీలు వేసేసారు, చచ్చిపోతారు లేనంత కొట్టేశారు. కొట్టి కొట్టి అలిసిపోయి వెళ్ళిపోయారు. మధ్యరాత్రి వేళ పాటలు వినబడుతున్నాయి. ఏంటి పాటలు? చెరసాల్లో దేహం అంతా గాయాలు ఉండేటప్పుడు పాటలు. అయ్యా పౌలు గారు ఎలా పాడగలిగారు ఈ పాటలంతా అంటే ఆయన అంటాడు, దేవుడు నాకు ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడయ్యా. ఈ ఉల్లాస వస్త్రం ధరిస్తే కష్టంలో కూడా దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యం. ఈ ఉల్లాస వస్త్రాలు ధరిస్తే వ్యాధిలో కూడా మరణిస్తే ఏముందిలే, దేవుని చూస్తానన్న విశ్వాసం. ఈ ఉల్లాస వస్త్రం ధరిస్తే ఏమన్నా కానీలే, నా దేవుడు నాకున్నాడు, ఏముంది
అనే ధైర్యం. ఈ వస్త్రం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వస్త్రం నీకు ధీమాన్ని ఇస్తుంది. ఈ వస్త్రం ఏమైనా కానీ నా దేవుడు ఉన్నాడు అనే భరోసాన్ని ఇస్తుంది. కారణం అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడిచ్చేది అంత బలంగా ఉంటాయి. అందుకే ఒక మాట అన్నాడు కీర్తనకారుడు 30వ అధ్యాయం చూడండి, కీర్తనలు 30:11లో కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చావయ్యా. నీవు నా గోనె పట్టె విడిపించి ఏ వస్త్రం ఇచ్చాడు? సంతోష వస్త్రం. అది ఉల్లాస వస్త్రం. గోనె పట్టు ఎప్పుడు కట్టుకుంటారు? దుఃఖం, బాధ, వేదన, కష్టం, కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉండవు. కొన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నప్పుడు దిగులు ఉంటుంది, ఆ బెలుకు, ఆ వేదన. అటువంటి పరిష్కారం లేని సమస్యలను కూడా వారు ఆ బాధను జీర్ణించుకోలేక వారు కట్టుకుంటారు. ఏంటి? దుఃఖమునకు సాదృశ్యంగా. అయితే వాటి నుండి విడిపించి దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడు? ఉల్లాస వస్త్రం. అమ్మా, దేవుడిచ్చే వస్త్రాలు ఎలా ఉంటుందంటే అది స్థిరంగా ఉండే వస్త్రం. రెండవది ఉల్లాస వస్త్రం, ఆనందాన్ని ఇస్తుంది. 3వ వచనం చూడండి, 61:3. యెషయా గ్రంథం 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా. 3వదిగా ఏ వస్త్రం ఇది? స్తుతి వస్త్రం. ఉల్లాసం ఉన్నవాడు పాపం చేయడానికి పరిగెత్తలే. ఆలోచించండి. సంతోషం రాగా, నెమ్మది రాగా, ఆస్తి రాగా, దేవుడు సమస్తాన్ని ఇయ్యగా పాపానికి పరిగెత్తలేదు. దేవుని స్తుతించడానికి పరిగెడుతున్నాడు. సౌలుకి సమయం దొరికితే చాలు, దావీదు ఎక్కడున్నాడో తొరుగుదాం అనుకుంటాడు. సౌలు దేవుడు అతన్ని ఏర్పరచుకున్న విధం వేరు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన ప్రజలకు రాజుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. అయితే సౌలుకి సమయం దొరికితే దావీదును తరుగుదాము అనుకుంటే, దావీదుకు సమయం దొరికితే ఏం చేస్తాడు? ఆయన్ని స్తుతిస్తాడు. ఆయన్ను స్తుతిస్తాడు. స్తుతి చెల్లించేవాని హృదయంలో పాపం ఉండదు. పాపం లేని హృదయంలో దుఃఖం ఉండదు. ఆ దుఃఖం లేనట్లుగా చేసేవాడు దేవుడు. ఆ వస్త్రం ఇచ్చేవాడు దేవుడు. ఆ వస్త్రం ధరిస్తే నీలో ఉల్లాసమే, నీకు సంతోషమే. ఆ సంతోషపు వస్త్రాలను ధరించేసావనుకో, నీకు వెంటనే నీలో నుంచి స్తుతి కలుగుతుంది. ఎందుకు? 10వ వచనంలో అన్నాడు, 61:10. శృంగారమైన పాగ ధరించుకుని పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను. ఎందుకు? ఏ వస్త్రం ఇది? రక్షణ వస్త్రములు నీకుంటే, ఈ రక్షణ అనుభవం నీకుంటే నీకు సంతోషం ఉంటుంది, నీలో ఉల్లాసం ఉంటుంది, నీ నోట స్తుతి ఉంటుంది. ఇవన్నీ ఉన్నవాళ్ళు వివాహానికి వెళ్ళారు ఆ వస్త్రాలు నేర్చుకొని. అర్థమవుతుందా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, అనేకులు వెళ్ళారు. ఆ వచనం చూడండి, 22వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ దాసుడు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసుకున్నాడు. ప్రేమ వల్ల ఆలోచించండి. ఆ రాజమార్గంలో చెడ్డవారు ఉన్నారు. మరి వారికి విందు వస్త్రాలు, వివాహ వస్త్రాలు ఎలా వచ్చాయి?
మంచివారు అనుకోండి, వచ్చాయనుకోవచ్చు. చెడ్డవారికి త్రాగుబ్రోతులను కూడా మార్చి మంచివారినిగా చేసేది ఆ వస్త్రం. ఆలోచించండి. ఆ రక్షణ వస్త్రం వారిలో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆ రక్షణ వస్త్రం వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఆ రక్షణ వస్త్రం వారిని స్తుతింపచేస్తుంది. ఆ రక్షణ వస్త్రం ఇచ్చింది దేవుడే. మరి ఎలా ఇచ్చాడు ఆయన? ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 37వ అధ్యాయం చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుల్ని అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి ఇశ్రాయేలు ఒక తండ్రి వృద్ధాప్యంలో కొడుకు పుడితే ఆ కొడుకు ఒక వస్త్రం ఇచ్చాడు. సన్నపు నార బట్టలు కాదవి, ఉన్నిని పోలిన తెల్లని వస్త్రాలు కావది. అది ఏ వస్త్రం అన్నాడు? ఏది? దానికి ఒక పేరు ఏమన్నాడు? విచిత్రం. అది విచిత్రం. ఆ తండ్రి ఆ కుమారుని పట్ల తన ప్రేమను తెలియచేయటానికి ఒక వస్తువు, ఒక వస్త్రాన్ని ఇస్తే అది విచిత్రమైన వస్త్రం. ఎందుకో తెలుసా? ఆ తండ్రి ప్రేమ అంత విచిత్రమైంది. ఆ తండ్రి ప్రేమ అంత విచిత్రమైంది. అయ్యా, అధికారులు పిలువబడిన విందది, గనులు గొప్పవారు పిలువబడిన విందది. అయితే వాటన్నిటిని పక్కన పెట్టి ఏర్పరచబడిన జనాంగమైన మనలను ఆయన పిలిచాడు ఆ విందుకి. ఎందుకు? ఆయన ప్రేమను కనపరచడానికి. ఆ వస్త్రాలు ఎందుకు ఇచ్చాడంటే ఆ ప్రేమ, తండ్రికి వారి మీద ఆ ప్రేమ ఉంది. ప్రతి వారికి ఆ వస్త్రాన్ని అని అనుకున్నాడు ఆయన. చెడ్డవారిని సైతం మంచి వారినిగా మార్చే వస్త్రం. అయితే 12వ వచనంలో ఏమైంది? ఆ మిత్రుడు చూడండి. ఆ మిత్రుడు ఏం చేశాడు? స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక నీవు ఇక్కడికి ఎలాగొచ్చావు? స్తుతి వస్త్రం ఎక్కడా? రక్షణ వస్త్రం ఎక్కడా? ఉల్లాస వస్త్రం ఎక్కడా? నేనిచ్చిన వస్త్రము ఎక్కడా అని ఆ రాజు ఆ స్నేహితుడిని అడిగాడు. ఎక్కడా వస్త్రం? నా ప్రేమను కనుపరచు నిమిత్తమై నీకు నేను ఇచ్చిన వస్త్రములు ఎక్కడా? జవాబు లేదు అతని దగ్గర. ఇశ్రాయేలు ఎలాగైతే తన ప్రేమను వెల్లడి చేయటానికై తన కుమారునికి ఆ విచిత్రమైన నిలువుటంగినిచ్చాడో, అటువలే వివాహమునకు ప్రవేశించు వారందరికీ నేను ఉచితముగా, అది డబ్బిచ్చేది కాదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా చాలు. ఎలా వచ్చింది ఇది? ఉచితం. ఇట్స్ అ ఫ్రీ. డబ్బు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. మన ఆస్తులను ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. దేవుడు ఉచితంగా ఆయన వస్త్రాలను మనకి ఇచ్చాడు. ధరించుకొని ఆ ఉల్లాసమైన పట్టణానికి, ఆ ఆనందకరమైన పట్టణానికి, ఆ సంతోషకరమైన పట్టణానికి రమ్మని నీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. ఆ వ్యక్తికి ఇచ్చాడు ఉచితంగా. ధరించుకోలేకపోయాడు. ఎలా వచ్చింది ఉచితంగా? యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత
ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు ఆ, వాటిని 4 భాగములు చేసి ఆ, ఆయన అంగీని కూడా తీసుకొని ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడింది కనుక ఆ, వారు దానిని చింపక దాన్ని చింపక ఎవరికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయదుమని చీట్లు వేయటమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. వారు నా వస్త్రములను వారు నా వస్త్రములను పంచుకొని ఆ, నా అంగీ కోసము చీట్లు వేసి చాలు. దేవునికి పై వస్త్రాన్ని తీసేశారు, అంగీని చీట్లు వేసి పంచుకుంటున్నారు. ఆయనతో పాటు ఆనందకరమైన సమయంలో శిష్యులు ఉన్నారు. ఆయన అద్భుతములు చేసినప్పుడు శిష్యులు ఉన్నారు. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు శిష్యులు ఉన్నారు. ఆ గెత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ వెంటనే ఆయన్ని పట్టుకున్నారు. శిష్యులు పారిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఒకటే అనుకున్నారు, ఇతన్ని మనము పట్టుకుంటే ఇప్పుడు పట్టుకుంటేనే, లేదంటే పట్టుకోలేము. ఇంకా అనేక సార్లు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ జనసమూహం ఆయన ఎద్ద ఉంది, పట్టుకోలేకపోయారు. ఇప్పుడు పట్టుకుంటేనే అనుకున్నారు. అబద్ధ సాక్షులు తీసుకొని వస్తున్నారు, ఆయన మీద సాక్ష్యం మోపుతున్నారు. ఆ సాక్ష్యం సరిపోవట్లేదు, తీర్పు తెచ్చారు, ఇది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు. విడిచిపెట్టలే శాస్త్రులు, పరిసయ్యులు. ఎట్టకేలకు కొరడా దెబ్బలకి ఒప్పించారు. ఆయన కొరడా దెబ్బలు కొట్టిన మొదటిగా ఆయన వస్త్రాలను తీశారు. ఈ కొరడా దెబ్బలు ఆయన దేహం మీద పడగానే ఆయన అరుస్తాడు, ఆయన అంగలారుస్తాడు. కుదిరితే మన దగ్గర చదువుతాడేమో, మమ్మల్ని విడిచిపెట్టని అంటాడేమో అని అనుకున్నారు శాస్త్రులు, పరిసయ్యులంతా. పొడవాటి ముళ్ళు కడిగిన కొరడాను తీసుకొని ఆయన దేహము మీద కొట్టి ఆ కొరడ లాగితే ఆ దేహంలో ఉన్న మాంసమంతా, రక్తమంతా ఎగిరి పారిపోతుంది. ఎగిరి పారుతుంది ఆయన రక్తం. ఒక దెబ్బ కొట్టారు, మౌనంగానే ఉన్నాడే. 2 దెబ్బలు కొట్టారు, మౌనంగానే ఉన్నాడే. సహించలేకపోయారు, తట్టుకోలేకపోయారు శాస్త్రులు, పరిసయ్యులు. అంగలార్చవలసిన వ్యక్తి మౌనంగా ఉన్నాడే. ఇలా కాదు, అరే బలమైన వారు తీసుకోండి ఆ కొరడాన్ని. బలంగా కొట్టమన్నారు ఆయన దేహం మీద. 39 కొరడా దెబ్బలు కొట్టినా ఆయన నోరు తెరవలే. ఇలా కాదు కానీ ముళ్ళ కిరీటం తీసుకురండి అన్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని గురిచితే తల నిండా రక్తం కారుతూనే ఉంది. ఆయన ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారుతుంది. దేహమంతా పెక్కులుగా చేర్చబడిపోయింది. సోలిపోతున్నాడు, సొమ్మసిల్లుతున్నాడు. గడ్డపు వెంట్రుకలు పెరగడం ఒకవైపు, గుద్దుతున్నారు ఒకవైపు. కావట్లేదు, నోరు తెరవనంటాడే. ఈయన ఇంత కొడుతూ ఉన్నా, ఇంత దూషిస్తూ ఉన్నా, ఒక మాట అయినా నన్ను వదలండి, నన్ను విడవండి, కొట్టకండి అని అంటాడేమో అంటే కొట్టట్లేదే, వదలట్లేదే. అయ్యా, దొంగతనమే చేసి, పాపమే చేసి పట్టుబడిన వారంతా ఈ పాపం నేను చేయలేదు, నన్ను విడిచిపెట్టండి అని అంగలారుస్తూ ఉంటారు కదా, ఏడుస్తూ ఉన్నారే. మరి ఏ పాపము చేయలేదని తెలిసిన ఈయన మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు? సహజంగా ఆలోచించండి. ఒక వ్యక్తి ఎప్పుడు ఉమ్మి వేస్తాడు? తన కోపం తన స్థితిని మించిపోయిందనుకో, తన కోపం తన స్థితిని మించిపోతే అప్పుడు ఉమ్మేస్తాడు. తన కోపం ఉన్నంత కొడతాడు, తంతాడు. వాటిని దాటిపోతేనే ఉమ్మేస్తాడు. వారి కోపం కట్టలు తెచ్చుకొని ఆయన మీద ఉమ్మేసిన నోరు తెరవలేదు. ఎందుకు? ఆ రక్షణ వస్త్రాలు నీకు ఉచితంగా ఇవ్వడానికి. ఎందుకు? ఆ రక్షణ వస్త్రాలు నీకు ఉచితంగా ఇవ్వటానికి ఆయన వస్త్రం లేకుండా ఉన్నాడు.
వారు కొట్టినా తన్నినా ఊంచినా ఆయన పడ్డాడు. కారణం ఆ వస్త్రాలు నీకు ఇవ్వటానికి. ఆ రాజుకు ఆశ్చర్యం వేసింది, అయ్యా నేను వివాహానికి నీకు వస్త్రాలను ఉంచాను, అది శ్రేష్టమైన వస్త్రం, అది రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, అది స్తుతి వస్త్రం. ఆ వస్త్రం ఇక్కడికి రావటానికి నా కుమారుని యొక్క దేహము చీల్చబడింది, ఆయన తలంతా ముళ్ళ చేత గ్రొచ్చబడింది, రక్తపు మడుగుల మధ్య శిలువను మోసుకొని ఆ గొల్గొతాలో ఆయన ప్రాణాన్ని అర్పించేశాడు ఆ వస్త్రాల కోసం. అది నీకు ఇవ్వటానికి. మరి ఆ వస్త్రాలు ఏంటి? ఎందుకు ధరించుకోలేదు? ఎందుకు ధరించుకోలేదు? మత్తయి సువార్త 22:12 చూడండి. స్నేహితుడా, పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి? చాలు. ఇప్పుడు ఆ రాజు ప్రేమగా అడుగుతున్నాడు, అయ్యా ఇంత కష్టపడి నీకు వస్త్రం ఇస్తే వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు అంటే దీని అర్థం ఏంటంటే చర్చికి వచ్చినంత మాత్రాన రక్షణ అనుభవం రాదు, వాక్యం విన్నంత మాత్రాన రక్షణ అనుభవం రాదు, నేను పాటలు పాడుతానండి బాగా అన్నంత మాత్రాన రక్షణ రాదు, మారు మనస్సు పొందితేనే రక్షణ. అప్పుడే రాజు యుద్ధం చేశాడు. అతని జనమంతా ఆ ధనవంతుల్ని సంహరించి కాల్చి వచ్చారు. శత్రువులు ఎటువైపు నుంచైనా రావచ్చు, కాపరులు ఉన్నారు, ద్వారపాలకులు ఉన్నారు, సైన్యం ఉంది, వారి వారి కర్తవ్యం వారు చేస్తూ ఉన్నారు. ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారని ఒక భీతి భయమో ఉండవచ్చు. వివాహం కదా, విందు కదా. ద్వారపాలకుల్ని ఏమార్చగలిగాడు ఈ స్నేహితుడు, సైనికుల్ని ఏమార్చగలిగాడు ఈ స్నేహితుడు, విందుశాలలోనికి రావడానికి ఏమార్చేశాడు, అందరిని ఏమార్చగలిగాడు. కానీ ఎవరిని ఏమార్చలేకపోయాడు? రాజుని ఏమార్చలేకపోయాడు. రాజుని ఏమార్చలేకపోయాడు. ఇలాంటివన్నీ ఎరిగిన వాడు కదా రాజు. కనుగొన్నాడు. స్నేహితుడా, ఎక్కడ నీ వస్త్రాలు? ఎంతకాలం ఏమారుస్తావు దేవుణ్ణి? ఎంతకాలం ఏమారుపాటుగా ఉంటావు? 10 మంది కన్నికలు, అందరి దగ్గర బుడ్డీలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది. కుమారుడు రావడం, ఆ యొక్క వివాహమునకు రావడం ఆలస్యమైంది. అందరూ పడుకున్నారు. 5 మంది దగ్గర కొంచెం ఎక్కువ ఉంది. మిగిలిన 5 వారు అడిగారయ్యా ఆయన వస్తూ ఉన్నాడు మనం కొనిపోవటానికి, బుడ్డీలో ఏమో దీపం మారిపోబోతుంది, కాస్త నూనె ఇవ్వ అన్నారు. మా దగ్గర నూనె ఉంది, కానీ అది నీకు నాకు సరిపోదు, కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి దగ్గర కొనుక్కో అన్నాడు. వారు వెళ్ళి కొనుచుండగా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఆలోచించానమ్మా, వారు వెళ్ళి కొంటున్నారు, ఆ ప్రాసెస్లో ఉన్నారు, వెళ్ళిపోయాడు. ఎందాక ఏమారుస్తావు దేవుణ్ణి? ఎందాక ఏమారుస్తావు దేవుణ్ణి? పోయిన ఆదివారం వాక్యంలో మనం విన్నాం, అది గడ్డి పువ్వు లాంటి జీవితం, అది చేరు నుండి జాలెడు బింది లాంటి జీవితం, అది త్రాసు మీద ధూళి వంటి జీవితం, అది నమ్మకం లేని జీవితం, అది గ్యారంటీ లేని జీవితం. నేడైనా రేపైనా ఎప్పుడో ఒక రోజు ఆ రాజు నిన్ను చూసి అడుగుతాడు, నీ పెళ్లి వస్త్రాలు ఎక్కడా అని. ఏం సమాధానం చెప్తావు? అయ్యా నేను లోనికి వచ్చేసానుగా, ఇప్పుడు ఎందుకు అంటావేమో. అయ్యా నేను విందుశాలలోకి వచ్చేసాను కదా, ఇప్పుడు వస్త్రంతో ఏముందిలే అంటావేమో. అయ్యా నేను వస్త్రాలు ఇప్పుడు వేసుకుంటానంటావేమో. అవకాశం లేదు. ఆలోచించండి, అవకాశం లేదు. ఆయన చూడకముందే, ఆ శాలలోనికి నువ్వు అడుగు పెట్టక ముందేనే నీకు అవకాశం. అడుగు పెట్టిన తర్వాత ఆ విందుశాలలో నువ్వు వస్త్రం దొరికిద్దిలే, ఎక్కడన్నా తీసేసుకుందాం అనుకున్నావేమో. ఒక్కసారి దేవుడిచ్చిన జీవవాయువు నీ దేహమును విడిచిపెడితే నీకు రక్షణ లేదు, తీర్పే.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడైన ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియు శిష్యుడైన ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీరు చెప్పుచున్నారు. 22:13 చూడండి. మత్తయి 22:13. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వీని కాళ్ళు చేతులను కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొడుకుటని ఉండును. చాలు. ఆ వస్త్రం లేని వాని పరిస్థితి ఏమైందో తెలుసా? రాజు చూసేశాడు, అరే ఇన్ని అవకాశాలు ఉన్నాయి నీకు, నువ్వు ఎవరు? నువ్వు అధికారి కాదు, నువ్వు జ్ఞానం ఉన్నవాడివి కాదు, నువ్వు అర్హత కలిగిన వాడివి కాదు. రాజమార్గంలో దొంగగానో దోషిగానో లేక నువ్వు ఏదో ఒక పాప ఊబిలో ఉన్న నిన్ను నేను ఆహ్వానిస్తే వచ్చావు. రక్షణ వస్త్రాలు నీవు ఉచితంగా ఇచ్చినప్పుడు వాటిని నీవు పొందుకొనక ఏమార్చుకుంటూ వచ్చావు. ద్వారపాలకులు ఏమార్చుకున్నావు, శిష్యులు అక్కడ ఉన్న ఆ భటులను ఏమార్చావు, సైన్యాన్ని ఏమార్చావు, అందరినీ ఏమార్చి చివరకు రాజు కట్టులోనే పడిపోయావు. నీకు ఎవడు విడిపించగలడు? ఎవడు విడిపించగలడు? ప్రేమైన సోదరులు ఆలోచించండి. దేవుడు ఆ రక్షణ అనుభవాన్ని మీకు ఇచ్చాడు. వయస్సు భేదం లేదు, లింగ భేదము లేదు, కుల మత భేదములు లేదు. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరికి అవకాశం ఇస్తున్నాడు. ఇదే అవకాశం, ఇదే అవకాశం. విశ్వసించు ఆయనను, ఆయన నీకు రక్షణ వస్త్రాలు ఇస్తాడు. అమ్మా బాధ ఉందా, కష్టం ఉందా, వేదన ఉందా, దుఃఖం ఉందా, ఆయన నీకు ఉల్లాస వస్త్రాలు ధరింపజేస్తాడు. రేపు అనుకుంటున్నావా? ఇంకేముందులే అనుకుంటున్నావా? ఆయన తీర్పు దినం రాకముందే రక్షణ అనుభవంలోనికి రా. దేవుడు నీకు ఉన్నతమైన స్థితి స్థానాన్ని ఇస్తాడు. వచ్చిన వారందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ విందులో క్రొమ్మును మాంసమును వారు తింటుంటే ఇతనికి మాత్రం ఏడుపు. అయ్యా అప్పటి వరకు నాతోనే వచ్చేవే నువ్వు లోనికి, అప్పటి వరకు నాతో పాటు నువ్వు లోనికి వచ్చా, నాతో పాటు తిరిగావు, అయితే నీతో పాటు ఉన్న వారందరూ విందులో ఉన్నారు, నీ ఒక్కడిగా చీకటి గదిలో ఉన్నావు. ఎందాక చీకటి గది, ఎందాకు ఆ చీకటి బ్రతుకు. ఆ రక్షణ అనుభవాన్ని ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వ. అయ్యా నేను పాపి, నేను ఒక మాట చెప్తే చాలు, ఆ రక్షణ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దూరము నుండి తప్పిపోయిన కుమారుని చూసి తండ్రి పరుగు పరుగున వెళ్ళి అతని కోగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రశస్తమైన వస్త్రములు తీసుకురండి, నా కుమారునికి వేయాలి. తప్పిపోయిన వాడు తిరిగి దొరికాడు. ఆయన ఆనందంగా నీకు ఆయన వస్త్రాలు ఇస్తాడమ్మా, ఉచితంగానే. ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు అలక్ష్యం? నిర్లక్ష్యం చేయవద్దు. మారు మనస్సు పొందు. యేసు ప్రభువుని రక్షణగా అంగీకరించు. ఆయన నీకు ఆ రక్షణ వస్త్రం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. రక్షణ పొందిన వారమై ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం గాక. దేవుడి మాటలు దీవించిన గాక.